విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఇద్దరూ నా మీద గొడవ చేసేవారు. వాణ్ణి కొడితే బాగోదని ఈయన వార్నింగ్ ఇచ్చేవారు. మరి మీరేమనేవారు? వాడి బదులు మిమ్మల్ని కొడితే బాగుండదు అని చెప్పేదాన్ని. కాని తను ఎంత బిజీగా ఉన్నా నా పుట్టినరోజు, పెళ్లిరోజు, ఆఖరికి ధ్రువ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మిస్ అయ్యేవాడు కాదు. ఇక నందితని అన్నయ్యలా చూడటం నేనెప్పుడూ చూడలేదు. నాన్నలా చూసుకునేవారు. ఆఫీస్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంటికొచ్చి బాధపడిపోయేవారు. ఆయన నిజస్వరూపం రాజీవ్ దగ్గరున్నప్పుడు చూడాలి. మామూలుగా గొడవ చేసేవారు కాదు. ఇప్పటికీ ఎప్పుడైనా ఇంకొక్క అడుగు ముందుకు వెయ్యలేనేమో అనిపించినప్పుడు ఆయనే గుర్తుకొస్తారు. వెంటనే కొత్త ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే కూడా ఒకప్పుడు ప్రతాప్ని చూసినట్టే అనిపిస్తుంది. నందితను చూసుకుంటావు, నన్ను చూసుకుంటావు, రాజీవ్కి రోజూ భోజనం పంపిస్తావు, వర్కర్స్ గురించి ఆలోచిస్తావు. నీకు కొంచెం మంచి చేస్తే చాలు, చేసిన చెడంతా మనస్ఫూర్తిగా క్షమించేస్తావు. ప్రతాప్ నా కోసం పంపిన బహుమానానివి నువ్వు. ఇంతకంటే భగవంతుడిని అడగడానికి ఏమీ లేదు. అత్తమ్మా, కేక్ కట్ చేద్దాం. ఇదేంటే కుంకుమ బొట్టు పెట్టావు? పర్లేదులే అత్తమ్మా, నేను మామయ్య ఇచ్చిన బహుమతి అన్నారు కదా, ఇప్పుడు మామయ్య కూడా మీ పక్కనే ఉన్నట్టు. కేక్ కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అత్తమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ. అత్తమ్మా, నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో నా ఆయుష్ కూడా పోసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. అత్తమ్మా, మీరు కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో నాకు పుట్టే పిల్లలతో ఆడుకుంటూ సంతోషంగా ఉండండి. అత్తమ్మా, ఇంక బజ్జోండి. నువ్వు వెళ్ళవే, నేను పడుకుంటాను. అది కాదత్తమ్మా, మీరు పడుకోండి. మీరు ఈరోజే పుట్టారు కదా, మీకు జోల పాట పాడి పడుకుంటాను. ఇప్పుడు మీరు పాప కదా, పడుకోండి పడుకోండి. అరే పాన్నా? లాలీ లాలీ లా
వటపత్రశాయికి వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి 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 లాలి. మా మంచి అత్తమ్మ. ఈ ఇల్లొదిలి నువ్వు వెళ్ళాలంటే నీకేం కావాలి చెప్పు, లేక డబ్బా? ఏం కావాలో చెప్పు. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా చల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఇదేంటే కుంకుమ బొట్టు పెట్టావు? పర్లేదులే అత్తమ్మ, నేను మామయ్య ఇచ్చిన బహుమతి అన్నారు కదా, ఇప్పుడు మామయ్య కూడా మీ పక్కనే ఉన్నట్టు. గుడ్ మార్నింగ్ సుజా. గుడ్ మార్నింగ్ వసుంధరా. గుడ్ మార్నింగ్ నందితమ్మ. వసుంధరా, ఇప్పుడే నువ్వు మల్లికా మేడంకి రాత్రిచ్చిన సర్ప్రైజ్ గురించి నందితమ్మతో చెప్తున్నాను. తెలుసా నందితమ్మ, నేను కేక్ చేసి తీసుకుని వెళితే అత్తమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిన్న రాత్రి మామయ్య గురించి చాలా చెప్పారు. నేను మామయ్య పంపించిన బహుమతినంట. అన్నీ ఆయనలాగే ఆలోచిస్తానంట, చేస్తానంట. నిన్న నాకేమనిపించిందో తెలుసా నందితమ్మ? నేను నిజంగా మీ కూతుర్నే అయ్యుంటే అన్నీ మేనమామ పోలికలే అనేవారు కదా, ధ్రువ సార్కి మీ పోలికలు అన్నట్టు. నిజమే వసుంధరా, మల్లిక చెప్పాక ఆలోచిస్తూ ఉంటే నీతో ఉంటే నాకు కూడా మా అన్నయ్యతో ఉన్నంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రతాప్ కళ్ళు నవ్వు కూడా నీలా అన్నీ స్వచ్ఛంగా ఉండేవి. వన్స్ అగైన్ మీకు హ్యాపీ బర్త్డే అత్తమ్మ. థ్యాంక్ యూ వసుంధరా. పుట్టినందుకు థ్యాంక్స్. చాలే అమ్మా, నీ అల్లరి రోజు రోజుకి ఎక్కువైపోతోంది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. థ్యాంక్ యూ సుజా. థ్యాంక్ యూ నందిత. ఎవరి కోసం చూస్తున్నారు అత్తమ్మా? ధ్రువ ఎక్కడికెళ్ళాడు? చూసారా నందితమ్మ,
నేను రాత్రి కష్టపడి కేక్ చేసి ముందుగానే లేచి పూజ చేసి మొదటి విషెస్ చెప్తే కొడుకు కోసం వెతుక్కుంటున్నారు. పిలుచుకొస్తానుండండి. హాహా వద్దొద్దు, వాణ్ణే రాని. అత్తమ్మా, లాస్ట్కి చూసేది మీ కోడలే. తమరి సుపుత్రుడికి ఇవన్నీ గుర్తుండవు. నా కొడుకు ఏది గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా నా పుట్టినరోజుని మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాడు. అమ్మా, అదిగో చూసావా, వాడెంత హడావిడిగా వస్తున్నాడో నాకు బర్త్డే విషెస్ చెప్పడానికి. అమ్మా, చెప్పు ధ్రువా. అది అమ్మా, పిచ్చ ఆకలిగా ఉందమ్మా. ఏం టిఫిన్ చేసావు? ధ్రువ సార్, అది నిన్ను అడిగినప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు. ఎప్పుడు చూడు కప్పలాగా బెకబెక 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 వాగుతూనే ఉంటావు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నాతో ఏదైనా చెప్పాలా? ఏం లేదు, ఏం లేదు. తమరెప్పుడొస్తారా, మీకు కడుపు నిండా టిఫిన్ ఎప్పుడు పెడదామా అని ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, నాకు పిచ్చ ఆకలిగా ఉంది. నేను వెళ్ళి తినేస్తాను. తిండిపోతావు. అమ్మా, దోశ సూపర్ అమ్మా. దోశ? అమ్మా, నువ్వు కూడా రామ్మా. వద్దులేరా, నువ్వు తిను. నువ్వు తింటుంటే నా కడుపు నిండిపోతుంది. అత్తమ్మా, నేనొకటి విన్నాను. బిడ్డ పుట్టినప్పుడే తల్లి కూడా పుడుతుందంట. అందుకే ఇవాళ మీకు ఆకలి వేయడం లేదు. తల్లి పుట్టింది కదా, తల్లి 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 పుట్టింది కదా. నువ్విచ్చిన హింట్స్ చాలు. వాడికి గుర్తు లేనప్పుడు ఎవరు గుర్తు చేయనక్కర్లేదు. ఇది నా ఆర్డర్. అమ్మా, రంగి రాలేదా? కొంచెం వాటర్ ఇవ్వచ్చు కదమ్మా. వాటర్ ఇవ్వమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఈ రోజేంటో గుర్తుపెట్టుకునిలేడు. అత్త, నేను వెళ్ళొస్తాను. నందితమ్మా, మేము వెళ్ళొస్తాము. తను మా అత్త. నేనే ఫస్ట్ ముద్దు పెట్టాలి. ఎవరు ఫస్ట్ పెట్టారనేది కాదు సార్, ఎంత ప్రేమగా పెట్టారనేదే ముఖ్యం.
నా ముద్దు ప్రేమతో. ఆ, హలో, నా ముద్దు ఇంకా ఇంకా ప్రేమతో. మ్మ్. నా ముద్దు ఇంకా ప్రేమతో. మ్మ్. అబ్బా! ఏయ్, అది తల ఐరన్ రాడ్. తమరి తల మెత్తగానే ఉంటుందిలేండి, లోపల బుర్ర లేదు కదా. అత నేను వెళ్ళొస్తాను. బా వెళ్ళొస్తాను నందితమ్మా. నిన్న నాకు కుళ్ళు అన్నారు, ఇవాళ ఎవరి కుళ్ళో అర్థమైందా? అమ్మా, అమ్మా, ఎంతసేపు వెయిట్ చేయాలి? వచ్చేసానత్తమ్మా, పదండి ఇంకా. అమ్మా, ఈరోజు ఫ్రంట్ సీట్లో నా పక్కనే కూర్చోమ్మా. వసుంధరా పద. అమ్మా అమ్మమ్మా, నీతో ఒకటి చెప్పాలమ్మా. అది అది చెప్పరా. ఈరోజు ఫస్ట్ కదా, ఫస్ట్ నాకు శాలరీ వేస్తావు కదా. వసుంధరా పద, టైం అవుతుంది. ఏంటి ధ్రువ సార్, ఇదే నెల ఫస్ట్? ఏ ఫస్ట్ అయితే ఏంటి, ఫస్టే కదా. తమరు వెక్కిరిస్తున్నట్టు అడగాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా ట్యూబ్లైట్ సార్, ఎన్ని హింట్స్ ఇస్తున్నా మీరు పట్టుకోవడం లేదు. అమ్మా అమ్మమ్మ, ప్లీజ్ అమ్మా, నా శాలరీ అమ్మా, ప్లీజ్ అమ్మా, శాలరీ ఇవ్వమ్మా ప్లీజ్, నేను అడుగుతున్నాను కదమ్మా. అమ్మా, ఛ, నా పుట్టినరోజు గుర్తులేదు గాని శాలరీ ఇచ్చే రోజును మాత్రం గుర్తుంది. చెప్తాను, వీడి పని ఆఫీస్కి వెళ్ళాక చెప్తాను. వసుంధరా ముందు ఆఫీస్కి రమ్మను. థ్యాంక్స్ అమ్మా. హలో, పాత చూస్తావేంటి? కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల. మా ఇంటి మహారాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే క్వీన్. థ్యాంక్ యూ. నేనేనా అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలి. హ్యాపీ బర్త్డే మల్లిక. థ్యాంక్ యూ రాజీవ్. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ కార్తీక్. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మల్లిక, ఇవన్నీ నీ కొడుకే రాత్రంతా ఇక్కడే ఉండి చేయించాడు. నాకు అసలు సంబంధం లేదు. అందుకేనా రాత్రంతా ఇంటికి రాలేదు? మరి పొద్దుట్నుంచి మేడంకి విష్ చేయకుండా ఎందుకంత ఏడిపించారు? మా అమ్మ నేనిచ్చే సర్ప్రైజ్ బెస్ట్ అనుకోవాలి. రాత్రంతా వంటగదిలో గరిటెలు తిప్పి కేకులు చేసి మా అమ్మని సర్ప్రైజ్ చేయాలని తెగ పాట్లు పడ్డావు కదా.
పొద్దున్నే లేచి నేను విష్ చేస్తే నువ్విచ్చిన సర్ప్రైజ్ నేనిచ్చిన సర్ప్రైజ్ ఒకటే అయిపోతుంది. అందుకే అలా గుర్తులేనట్టు యాక్ట్ చేశాను. అయినా మా అమ్మ పుట్టినరోజు నేనెలా మర్చిపోతాననుకున్నావు? పాపంరా, అది నువ్వు ఎక్కడ మర్చిపోయావోనని హింట్లు కూడా ఇస్తూనే ఉందిగా, వదిలేరా. ఆహా, అవి హింట్లా? కొడుకు పుట్టినప్పుడు తల్లి పుడుతుందంట, మళ్ళీ దీర్ఘం తీసుకుంటూ తల్లి పుట్టింది కదా తల్లి పుట్టింది కదా అని ఆరవటం. అమ్మా, ఇంకొక తిక్క హింట్ ఏదో ఇచ్చిందే. ఏ నెల ఫస్ట్ సార్ అంట. పుట్టినరోజే గుర్తు లేకపోతే ఏ నెల ఫస్టో నువ్వు చెప్తే గుర్తొచ్చేస్తుందా? కోడి బుర్రదాన. అత్తమ్మా, ఇంకొకసారి నాది కోడి బుర్ర అంటే బాగోదు చెప్తున్నా. ఈయనకి అది లేదని చెప్పండి. హాయ్ ధ్రువ, వీళ్ళెందుకు వచ్చారు? నేనే పిలిచాను. హలో శ్రీమతి గారు, ఇదిగో ఇత్తాగు, చాలా అలసిపోయావు. పార్టీ చాలా బాగుంది ధ్రువ. ఓయ్, నన్ను అక్కడ వదిలేసి నువ్వు వీళ్ళతో కులుక్కుదాం అనుకుంటున్నావా? రాబే, రో.